వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో ఒక దైవజనుని యొక్క ట్రైనింగ్ను గురించిన విషయాలు 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ థరో, సంపూర్ణంగా, పరిపూర్ణముగా. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దైవజనుడికి సంపూర్ణమైన లోపల వెలుపల పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉండటానికి ఈ తర్ఫీదు ఇవ్వబడుతుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దైవజనుడు సంసిద్ధుడిగా అయ్యే ముందు పైపైన విషయాలు గ్రహించటం మాత్రమే కాదు, కానీ లోతైన విషయాలు, బైబిల్ను గురించిన సంపూర్ణమైన జ్ఞానాన్ని అతడు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఒక శిల్పి ఒక విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు అన్ని మూలలు చెక్కి దాన్ని అందంగా చెక్కటానికి, రూపుదిద్దటానికి ఇష్టపడతా ఉంటాడు. అలాగే దేవుని వాక్యం మనల్ని అన్ని కోణాల్లో తరోవుగా మనల్ని తీర్చిదిద్దేది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ట్రైన్డ్, శిక్షణ, తర్ఫీదు. ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంసిద్ధుడై అన్న మాట కనిపిస్తూ ఉంది. దైవజనుడు ఎప్పుడు సంసిద్ధత పొందినవాడుగా, శిక్షణ పొందినవాడుగా ఉండాలి. అంతేగాని అప్పటికప్పుడు మన ఇష్టం వచ్చింది చెప్పడానికి, ఇష్టం వచ్చింది మాట్లాడటానికి, ఇష్టం వచ్చింది గద్దించడానికి దేవుని వాక్యం మనల్ని అనుమతించట్లేదు అన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఒక క్రీడాకారుడు ఒలింపిక్ గేమ్స్లో ఆయన పాల్గొనే ముందు ప్రతిరోజు క్రమశిక్షణతో కూడిన శిక్షణ పొందుకుంటూ ఉంటాడు, తర్ఫీదు పొందుకుంటూ ఉంటాడు. అది లేకపోతే గేమ్లో పాల్గొన్నప్పుడు, ఒలింపిక్స్లో పాల్గొన్నప్పుడు ఓడిపోవటానికి అవకాశం ఉంది. అలాగే మనం కూడా సంసిద్ధుడిగా సరైన ట్రైనింగ్ అవ్వకపోతే మనము లోకం ఎదుట నిలబడినప్పుడు మనం కూడా విఫలమైపోవటానికి అవకాశం ఉంది. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫార్మ్డ్, మార్పు, రూపాంతరము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కేవలం వాక్యం మనం ఇతరులకు బోధించేవారు మాత్రం కాకుండా ఆ వాక్యం మనలో కూడా రూపాంతరాన్ని తీసుకొని రావాలి. ఉదాహరణకి గొంగళి పురుగు ఎలాగైతే సీతాకోక చిలుకగా మారుతుందో మన జీవితాల్లో లోక సంబంధమైన ఆలోచనలన్నీ పోయి మనం కూడా దైవికమైన ఆవేశంతో, పరిశుద్ధ ఆత్మతో నడిపించబడే రూపాంతర స్థితిలోనికి రావాలి అన్న విషయాన్ని అపోస్తులైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ టూల్స్, పనిముట్లు. దేవుని వాక్యంలో వాక్యమే మనకు అతిపెద్ద పనిముటు. ఇతరులను బోధించడానికి కానీ 4 ప్రాముఖ్యమైన సత్యాలు అక్కడ రాయబడతా ఉన్నాయి. ఉపదేశించుటకు, ఖండించుటకు, సరిదిద్దుటకు, శిక్ష చేయుటకు అన్న ఈ 4 సత్యాలు కేవలం వీటిని పనిముట్లలాగా మనం ఉపయోగించుకొని ఇతరులకు బోధించినప్పుడు అవి మనకి ప్రయోజనకరంగా ఉంటాయి, ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉండటానికి అవకాశం ఉంది. దైవ సేవకుని సంసిద్ధత చాలా ప్రాముఖ్యమైనది. ఇతరులను మనం గద్దించే ముందు వాక్యం మనల్ని రూపాంతరంలోనికి తీసుకొని రావాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుల తండ్రి, మరొకసారి నీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యం బట్టి, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన తర్ఫీదును బట్టి లోకం ఎదుట, సంఘం ఎదుట మేము నిలబడినప్పుడు సరైన రీతిలో తర్ఫీదు నొందిన వారంగా మేము తండ్రి నీ వాక్యాన్ని ప్రకటించడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.